మీకు ఒక వైట్ స్లిప్ పేరు బీపీ అన్నీ రాసిస్తారు. అది వస్తే అది ఇస్తే మాత్రమే చూపించాలి. మీరు ఈ షీట్ పట్టుకొచ్చితే చూపించడం కాదు. ఓకేనా? డాక్టర్ గారు చూపించేవాళ్ళ కోసం చెప్తున్నాను. ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రానికి కవర్ చేయడానికి మీరందరూ ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మేము కొత్తమూలపేట పిఎస్సిగా కొత్తమూలపేట ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశాం. సరాసరిలో ఈ మెడికల్ క్యాంప్కి 300 దగ్గర అసలు ఈ మెడికల్ క్యాంప్ చేపట్టారు. ఇప్పటికే 200 మంది ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్స్ వారిని చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళకున్న అవసరాలను బట్టి వారికున్న అక్కలను బట్టి వాళ్ళకి ఉచితంగా మొదలుచ్చి ఉచితంగా పరీక్షలు చేసి ఈ క్యాంపును నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులో పిల్లల విభాగం ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పిల్లలు ఈ స్థలంలో ఉన్నారు. మీరందరూ కూడా చూశారు. పిల్లల విభాగానికి సంబంధించిన డాక్టర్ కీర్చియ గారు పిల్లల విభాగాన్ని చూస్తూ ఉన్నారు. గైనిక్ స్త్రీల సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న వారికి గైనిక్ డాక్టర్ గారు ఈ స్థలంలో ఉన్నారు. వారు ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఇక దంత సమస్య కలిగినటువంటి పిల్లలు పెద్దవారి వృద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా అజయ్ బాబు గారి వైద్యాన్ని వారు చూస్తున్నారు. ఈ రోజున మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు కూడా గ్రామాల్లో ఉంటాం, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. చాలామంది కుటుంబ సభ్యులు ఉంటారు, చాలామంది వారి ఆరోగ్య సభ్యులు ఉంటారు. కానీ వాళ్ళ అక్కడ వచ్చే సమయానికి వాళ్ళెవరు కూడా వాళ్ళని ఆదరించేవారు, వారిని పట్టించుకునేవారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఈ తలంపును కలిగించి మేము ఈ పరిచర్యను ప్రజలకు చేస్తున్నాం. ఇప్పటికి సుమారు ఈ క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా మార్కాపేట పరిచర్య ద్వారా సుమారు 20 క్యాంపులు ఏర్పాటు చేశాం. ప్రతి క్యాంపులో కూడా 200 నుంచి 300 మంది రోగులు వచ్చి వైద్య సదుపాయాలను పొందుకుని వారు వారి పాల్గొంటారు. మొన్ననే మార్కాపేటలో మెయిన్ సెంటర్లో క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ మెయిన్ సెంటర్లో కంటి విభాగాన్ని ఏర్పాటు చేశాం. అలాగే జనరల్ విభాగాన్ని జనరల్ మెడిసిన్ ఏర్పాటు చేశాం. అక్కడికి కూడా 250 మంది ప్రజలు వచ్చి ఆ శిబిరంలో వైద్య సలహాలు తీసుకున్నారు, ఉచితంగా మందులు తీసుకున్నారు, పరీక్షలు చేయించుకున్నారు. 27 మంది ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయించడానికి అవకాశం కలిగింది ఆ క్యాంప్ ద్వారా. కనుక ఈ రోజున ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ పరిచయం ద్వారా అనేకమైన కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో గత 26 సంవత్సరాలు బట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో మేము ఈ పని చేస్తున్నాం. దీనివలన అనేక మంది మేలు పొందుతున్నారు, అనేక మంది ఉపకారం పొందుతున్నారు. ఈ రీతిగా ప్రజలు ఆదరించబడుతున్నారు. వాళ్ళు ఈ మేలు జరుగుతున్న బట్టి చూసి మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. మరింతగా ఈ పని చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంపులు ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా, ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా సంతోషంతో ఇలాంటి క్యాంపులను ప్రతి స్థలంలో ప్రతి ప్రదేశంలో మేము నిర్వర్తిస్తున్నాం. ఈ రోజున మీడియా మిత్రులందరూ కూడా ఈ స్థలానికి రావడాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రభు మీకు తోడైంది కనుక. నా పేరు డాక్టర్ కేసియా. నేను చిన్నపిల్లల వైద్య నిపుణురాలని, చిన్నపిల్లల స్కూల్ని. సో ఈ దినము 25 ఏప్రిల్న మేము ఇక్కడ కొత్తపేటకి డాక్టర్స్ అందరూ మేము సమిష్టిగా కలిసి వచ్చామండి. క్రైస్ట్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ వాళ్ళు ఆహ్వానం మేరకు మేము ఆహ్వానాన్ని మన్నించి ఉచిత సేవ అందించడానికి సమయాన్ని వెచ్చించి ఇక్కడ మేము పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. క్రీస్తు ప్రేమను బట్టి మేము ఉచిత వైద్య సేవ అలాగే ఉచిత మందులు పంపిణీ చేయడానికి మేమందరము ముందుకు వచ్చామండి. మాతో పాటు ఇక్కడ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ వినిలా గారు ఉన్నారు. అలాగే
పెద్దవాళ్ళ వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు, మరియు దంత వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ గారు ఉన్నారు. సో కులాలకి మతాలకి అతీతంగా మేము సేవ చేయాలని, ప్రజలకు మంచి చేకూరాలని క్రీస్తు ప్రేమను బట్టి మేము ముందుకు వచ్చినాము. అలాగే మమ్మల్ని ఆహ్వానించి మాకు మంచి అవకాశం ఇచ్చిన క్రైస్తవ మినిస్ట్రీస్కి, అలాగే పాస్టర్ గారికి కూడా మా ప్రత్యేకమైన అభిమానాలండి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇలాంటి క్యాంప్స్ మరెన్నో ముందు చేపట్టినప్పుడు మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని అంటే సర్వీస్ ఓరియంటేషన్తో పెట్టిన క్యాంప్ చాలా మందికి ఉపయోగకరం అవుతుందని నేను అనుకుంటున్నాను. మా వరకు గంటలకు సంబంధించి నేను పాల్గొంటున్నాను. ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్ క్యాంప్స్ మాకు చాలా డైరెక్ట్గా అందరికీ సర్వీస్ చేయడం ఇది మనకున్న నాలెడ్జ్ సబ్జెక్ట్ ద్వారా ఆల్రెడీ 3-4 క్యాంపులు పార్టిసిపేట్ చేసి అందులో బాగా అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలామంది పేషెంట్స్ వచ్చారు, జన్లు కూడా చక్కగా వచ్చి చూపిస్తున్నారు. కొంతమందికి చాలా రోడ్డు సమస్యలు ఉన్నాయి, చాలా మంది కూడా హ్యాపీగా ఎందుకంటే మనకి ఇంత మంచి ఉద్దేశంతో కార్యక్రమం ఎక్కువగా జరగాలి, ఎక్కువ మంది సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది అమలు చేయాలి. ఎందుకంటే అంత ఈజీ ప్లానింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా మందికి ఎక్కువగా కండక్ట్ చేశారు. చాలా మంది అంటే మనం చేసేది జనానికి ఉపయోగపడే విధంగా ఎంతో కష్టపడి ఏ ప్రయాసం గోల్డంత కష్టపడి గోల్డంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం. దీన్ని ఏంటంటే మనం కమర్షియల్గా సేవా దృక్పథమైన ఎంతో దేవుని ప్రేమ కాబట్టి మనం ఇలాంటి అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా మరిన్ని క్యాంపులు మేము కండక్ట్ చేస్తాం. దాని కూడా చాలా మంచిగా మన ఆరోగ్యాన్ని బాగుంచుకోవడానికి